మేడం, వీళ్ళ కన్వర్సేషన్ విన్నారు కదా, మీరేమంటారు? మేడం ఇది ఈ కేసు ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్ ఏమో అనిపిస్తుంది. నాకు అంత వికారంగా అంటే అనిపించింది. ఇలా దరిద్రం చేసినా సరే ఇలా వీళ్ళని వదిలేయటమేనా? లేదంటే వీళ్ళకంటూ ఏమన్నా కేసులు లాంటివి ఏమన్నా ఫైల్ చేయొచ్చా? అసలు ఈ కేసులో కేసుల గురించి మాట్లాడుకోవడం దండగాని నా ఉద్దేశం. ఎందుకు అంటే ఏ సమాజంలో ఉన్నాము, సమాజం మనుషుల చేత ఇంత క్రైమ్ చేయిస్తుందా? ఇది చాలా పెద్ద క్వశ్చన్. సమాజానికి భయపడి ఇలా పని చేశానండి అని సమాజం మీద ఇంత బురద వేస్తుంటే రెస్పాన్సిబిలిటీ ఎవరిది? మరి ఆ సమాజాన్ని దేనికి? నిజంగా ఈవిడ సరౌండింగ్లో ఉన్న జనాలు అంత హీనమైన కుంచిత మనస్తత్వాలతో ఉన్నారా? విడోని రాకూడదు, ఆవిడ ఎదురొస్తే వెళ్ళకూడదు, లేకపోతే ఈవిడ పూజ చేయలేదు, ఆవిడ పిల్లలు పుట్టలేదు, ఈవిడ మొహం చూస్తే మంచిది, ఈవిడ ముఖం చూడకపోతే మంచిది కాదు, వీళ్ళకి ఆడపిల్లలు పుట్టారు, వీళ్ళకి మగపిల్లలు పుట్టారే పుట్టలేదు. ఇలాంటి సమాజం ఇవి సరౌండింగ్ చుట్టూ ఉంది అంటే వీళ్ళొక్కళ్ళే క్రిమినల్స్ కాదు, వాళ్ళు కూడా క్రిమినల్సే. ఎందుకంటే వీళ్ళని ఇట్లా ప్రోవోక్ చేసే సీన్లు క్రియేట్ చేసిన రిలేటివ్స్ చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళకు ఉన్నట్లు లెక్క. ఇంత అసహ్యకరమైన సమాజంలో మనం ఉన్నామా అంటే అది క్వశ్చన్ మార్క్. ఎందుకంటే అది నిజమో కాదో మనకి ఇంకా తెలియట్ల. కానీ ఈవిడ తీసుకున్న డెసిషన్ ఏదైతే ఉందో అది తప్పు కాదండి, క్రైమ్. పెద్ద క్రైమ్ చేసింది. కానీ దాన్ని సపోర్ట్ చేసుకోవడానికి ఆవిడ మాట్లాడుతున్న విధానం ఎంత పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యారంటే ఒక్క సెకండ్ మనం ఆలోచించవచ్చు. ఈ ఈ ఈ కేసులు ఈ మధ్య ఉండకపోవచ్చు, తక్కువ. ఒకప్పుడు మనం ఒక 20, 30, 40 ఇయర్స్ బ్యాక్కి వెళ్తే ఎప్పుడు కోర్టు దాకా వెళ్ళటం అంటే ఒక అవమానంగాను, ఎక్కడికన్నా వెళ్ళటం అంటే ఒక ఇన్సల్ట్గా ఫీల్ అయ్యే సీనుల్లో ఇలా పెద్దరికాల కండువాలు వేసేసుకొని డెసిషన్స్ తీసుకునే బ్యాచ్లు కొన్ని ఉండేవి. అవి ఈ కుటుంబం అంటే ఆ 4 గోడల మధ్య, ఆ ప్రహరీ మధ్య నుంచి బయటికి వెళ్ళకూడదు ఇష్యూ. అప్పుడు ఏం చేసేవాళ్ళు, విడోస్ కోడళ్ళు ఉన్నా, విడోస్ కూతుర్లున్నా వాళ్ళ మీద బయటికి రాకుండా జరిగే అత్యాచారాలు ఒక రిలేటివ్ ఈడు ఆడు అని కాదు, అది ఎవడైనా అవ్వచ్చు. కొన్ని రిలేషన్స్ నేను బయటికి చెప్పట్లేదు, ఎందుకంటే అట్లాంటి బుక్స్ నేను చదివానండి. ఒకప్పుడు అలా ఉండేది సీను అని. దాని నుంచి పునర్వివాహాలు అనుకుంటూ చైల్డ్ మ్యారేజ్లు తగ్గించుకుంటూ వచ్చిన సమాజం తర్వాత వచ్చిన క్రైమ్ ఇట్లాంటి క్రైమ్. ఏం క్రైము? కోడలు నచ్చితే కోడల మీదకి మామగారన్నా ఫిజికల్ అటాక్ ఇచ్చేయడం, కూతుర్లు నచ్చితే డ్రింక్ చేసి వెళ్ళిపోయిన సందర్భాలు కూడా మనం చాలా కేసెస్ కొన్ని చూసుకుంటూ వచ్చాం. ఆ తర్వాత వచ్చినవి మరదళ్ళ మీద అన్నల అటాక్లు. భర్త సరిగ్గా ఉండడు, లేకపోతే తమ్ముడు చవట, లేకపోతే తమ్ముడు సరిగ్గా పనిచేయడు, లేకపోతే తమ్ముళ్ళని వేరే కంట్రీస్ పంపించడం, వేరే స్టేట్లు పంపించడం, వేరే పని మీద పంపించడం, మరదళ్ళని వాడేసుకోవడం. ఇది ఒక ట్రెండ్ కొంతకాలం నడిచింది. అప్పుడప్పుడు జరిగే సీన్ ఏంటంటే ఇన్ కేసు మా అన్న చనిపోయి ఉంటే విడోవర్ వదినతో కానీ ఇట్లా వదిన అమ్మ అని మనం అన్ని కేసుల్లో మాట్లాడలేమండి. అది చాలా క్వాలిటీ రిలేషన్కి సంబంధించి ఈచ్ కేసు డిఫరెంట్. మనం ఆ డైలాగ్ ఎప్పుడు మాట్లాడాలి? అమ్మకి అదే వదినకి మరిదికి ఒక 30 ఏళ్ళు 20 ఏళ్ళు తేడాలు ఉంటుంటే అప్పటికి వీళ్ళు పిల్ల పిచ్చుకల కింద లెక్క. కొడుకులు ఏ రేంజ్లో చూస్తారో మరిది కూడా అప్పటికి వెళ్ళేసరికి 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఇంతే ఉంటాడు, పిల్లాడు అనే ఫీలింగ్ ఉంటుంది. అలాంటి ఆవిడ మీద అటాక్ ఇచ్చినప్పుడు మనం అమ్మతో పోల్చడానికి ఎక్కువ అవకాశం. ఇక్కడ వీళ్ళంతా వేరియేషన్స్ తిప్పి కొడితే 2-3 సంవత్సరాల వేరియేషన్స్. ఈ వేరియేషన్లో ఈ క్రూయల్ మెంటాలిటీ బాగానే ఉంటుంది. ఇంకా వీళ్ళంతా కూడా ఒకే బ్యాచ్. ఒకవేళ నిజంగా అలా అన్నే పోయి ఉంటే ఈయనే చేసుకునేవాడేమో, ఎందుకంటే ఈవిడతో రిలేషన్ ప్రాపర్గా లేదు. వదిలేయాలి వారిని, ఆడపిల్లే పుట్టింది ఇంకా పిల్లలు పుట్టరనే ఒక క్రూయల్ మెంటాలిటీలో ఉన్నారు కదా వీళ్ళు. సో ఈ రిలేషన్స్ చాలా సెన్సిటివ్గా మాట్లాడాల్సిన టాపిక్. మరి ఈ కేసులో ఎట్లా? ఈ కేసులో అంత సెన్సిటివ్నెస్ లేదు. ఆవిడ అమ్మతో పోల్చే అంత సీనే లేదు, ఎందుకంటే ఆవిడ ప్రాపర్గా పిల్లలు పుట్టలేదు సమాజం కాబట్టి మా అత్తగారు చెప్పింది నేను ఒప్పుకోలేదు. ఎందుకంటే ఇంకొక కొత్త జీవిని తీసుకొచ్చారు క్వశ్చన్ మార్క్ రిలేషన్తో. అది ఎంత అసహ్యం అంటే ఇప్పుడు ఎవ్వరు చెప్పినా చెప్పకపోయినా ఈ అమ్మాయి చెప్తుంది బయటికి వెళ్ళి. ఈ అమ్మాయి కేసులు ఫైల్ చేసిందంటే చిన్న కోడలు పుట్టే పిల్లలు ఆడపిల్ల అయినా మగపిల్ల అయినా నర్రకం వాళ్ళకి. అరే ఈ అమ్మాయి ఇట్లా మరిదితో కనిందిరా, ఎవడు నాన్న, ఎవడు బాబాయ్, ఎవడు పెదనాన్న. కాకపోతే వీళ్ళ అదృష్టం, వీళ్ళు క్రియేట్ చేసిన సీన్ ఏంటంటే అన్న ప్లేస్లో తమ్ముడు వచ్చాడు, ఒకే బ్లడ్ గ్రూపు, ఒకే డిఎన్ఏలు, ఎవడో ప్రూవ్ చేయలేడు కదా. ఇదే గోల్లో ఏమన్నా మాట్లాడవచ్చు. కానీ ఈ రిలేషన్కి ఏదైతే ఉందో డాక్టర్స్ సైంటిఫిక్గా ప్రూవ్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉందండి. సో అందుకని డాక్టర్ గారు ఇందాక అన్నారు, ఆ పుట్టేవాడు ఎవడైతే ఉన్నాడో అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఆ అత్తగారిని ఈయన్ని ఇరగదీస్తారు అని, తల లేపేస్తారు మొండం మీద అన్నారు చూసారు. అది జరగడానికి ఎక్కువ. ఎందుకంటే వాళ్ళు వీళ్ళే తొక్కులో విషయం, సామాజికంగా చాలా క్రైమ్ ఫేస్ చేసామండి మేము, ఇన్సల్ట్గా మమ్మల్ని ట్రీట్ చేశారని. మరి వాళ్ళు ఇంకెంత ట్రీట్ అవుతారు? వాళ్ళు ఎంత ఫేస్ చేస్తారు రేపు పొద్దుట పుట్టిన వాళ్ళు? ఏ సమాజం అయితే మీరు అంటున్నారో అదే సమాజంలో వాళ్ళు పెరగాల్సి వచ్చినప్పుడు ఇంత హీనమైన రిలేషన్ని ఆ పుట్టే పిల్లలకి మీరు క్రియేట్ చేశారంటే మీకు ఎంత పెద్ద పనిష్మెంట్ పడాలి? వాళ్ళ జీవిత కాలం నరకం పడాలి.
ఆ అమ్మాయి తల్లిదండ్రులు డెసిషన్ తీసుకోవాలి. ఇట్లాంటి వ్యక్తితో ఏం జరిగింది ఈ కుటుంబంలో, అత్తగారిని ఏం చేయాలి, మరిదిని ఏం చేయాలి, భర్తను ఏం చేయాలని. వీళ్ళు ఒక పెద్ద క్రూయల్ మెంటాలిటీ. ఇంకొకటి ఏది ప్రూవ్ అయిందంటే, ఆ అమ్మాయిని వదిలేయొచ్చు. పెద్ద కొడుకు వదిలేస్తాను అన్నాడు. నాకు పిల్లలు పుట్టరమ్మా, అమ్మాయి జీవితం ఎందుకు నాశనం చేయడం, ఏదో ఒకటి ఇచ్చి సెటిల్ చేసేసుకుందాం అంటే వీళ్ళు సెటిల్ చేసుకోవడానికి రెడీ అవ్వాలి, కాంపెన్సేషన్ ఇవ్వాల్సి వస్తుందని. ఆవిడ స్వార్థం ఏంటి? సమాజం. మేడం, సమాజంలో భర్త ఉండాలి కదండి, వాళ్ళు ఒప్పుకుంటే వాళ్ళు డైవర్స్ అంటే నేను కోసేసుకుంటా. అప్పుడు వేరే ఆప్షన్ లేకుండా పోయింది. క్రూయాలిటీలు క్రియేట్ అయినాయి వీళ్ళ పిచ్చి బ్రెయిన్లోకి. క్రూయాలిటీలు క్రియేట్ అయ్యి మేబీ అమ్మ నువ్వు అదే పని చేస్తావా అంటే ఆవిడకు ఒళ్ళు జలదరిచ్చింది. ఆవిడ ఆడది, ఆవిడ ఆ పని చేయడానికి 100 సార్లు ఆలోచిస్తుంది. కోడళ్ళు మాత్రం చేసేయచ్చు. పోనీ ఇదంతా ఒక గూడు పుటాన్ని వేసుకుని ఈ చిన్న కోడలను కూడా కవర్ చేసేస్తుంటే ఈ రోజు ఈ సీనే వచ్చేది కాదు. ఆ అమ్మాయికి తెలియదు. ఆ పిల్లకి ఏదో మందు పెట్టారట. ఏం మందు పెట్టావు తల్లి? ఫస్ట్లో నీ కోడలు ఒప్పుకోలేదని చెప్పావు. పడుకుందంటే ఈయన వెళ్ళాడు, ఈయన ప్రిపేర్ చేసావు. ఏం మందు పెట్టావు? అదేదో మందులు చెప్పు, నీకు కూడా ఒకసారి తినిపించి పడేస్తా. మరి అమ్మాయి చెప్తుంది కదా, ఏమ్మా ఏదో పెట్టారు మేడం. ఏం మందు పెట్టారమ్మా? ఆ నుండి ఆయన మీద ఎక్కువ మోజు పడుతుందంటే ఇప్పుడు నీ చిన్న కొడుకు మీద ఏం మందులు తెచ్చావు? ఇవి కూడా వెనకాల ఉందా నీకు? ఏమైనా బిజినెస్ చేస్తున్నావా? మిమ్మల్ని ఏమి ఇక్కడ ఊరికే వదిలేను. కాసేపు ఎందుకు మాట్లాడుతున్నానంటే పోలీసులకు ఇన్ఫార్మ్ చేసాం, మీ ఇద్దరిని జైలుకి పంపించినాకే మాట్లాడతా. నీ పెద్ద కొడుకుని చిన్న కొడుకుని నిన్ను. ఎందుకంటే వాళ్ళ మిస్టేక్స్ ప్రొసీడింగ్స్ మేడం వీళ్ళైతే జైలుకి పంపించాల్సింది. చాలా పెద్ద క్రైమ్ ఇది ఒక రకంగా. అంటే సొసైటీ పరంగానో చుట్టాల పరంగానో మీరు యాక్సెప్ట్ చేస్తారేమో కానీ లా అండ్ ఆర్డర్ యాక్సెప్ట్ చేయదు. అప్పుడున్న ప్రాసెస్ ఏంటి? ఆ అమ్మాయికి మత్తు మందు పెట్టి వేరే వ్యక్తితోటి ఫిజికల్ రిలేషన్లో కమిట్ చేసి ఒక పిల్లోని ఒక జనరేషన్ తీసుకొస్తున్నారు. అది ఈ అమ్మాయికి తెలీదు. అమ్మ మీరు ఈరోజు ఇచ్చే కంప్లైంటే వీళ్ళ ముగ్గురిని జైలుకి పంపిస్తుంది. మీరు ఇట్లాంటి కుటుంబంతో ఉండొద్దని నా డెసిషన్. ఎందుకంటే నీకు రేపు ఏం మందు కలుపుతారో నాకు తెలియదు. మీరు ఈరోజు వేసే కేసు ఎంత స్ట్రాంగ్ కేసు అంటే ఆ పిల్లకు కూడా కరెక్టెడ్ కౌన్సిలింగ్ నడిచిద్ది. ఇందాక సార్ అన్నారు కదా షాక్ ఇవ్వాలి అని, అది జరగాల్సిన సీన్ ఉందమ్మా. ఆ అమ్మాయిని ఇప్పుడు అమ్మ నువ్వు అబార్షన్ చేయించుకో అన్నా మేము అనలేము. 2 లీగల్గా యాక్ట్ చేయమ్మా అంటే అమ్మో నాకు ఆల్రెడీ ఇటు భర్త అండి, ఇటు పిల్ల పుట్టబోయే పిల్లలకి తండ్రి అండి, వీళ్ళిద్దరిని ఉద్ధరించిన ఒక దేవత ఉందండి నా ఇంట్లో, వాళ్ళ ముగ్గురికి చేమ చిటికన్నా కానీ మళ్ళీ నేను సూసైడ్ చేసుకుంటా అంటది. అలాంటి పిచ్చ అమ్మాయితో నేను మాట్లాడను. ఎందుకంటే ఆ అమ్మాయికి షాక్ ఇవ్వాలి. వీళ్ళు నలుగురు మీద కేసు వేసే రైట్స్ నీకున్నాయి నాన్న. ఆ అమ్మాయి బాధితురాలు కాదు. ఎందుకంటే బాధితురాలు విక్టిమ్ ఎప్పుడవుతుంది? బయటకు వచ్చి వీళ్ళు చేసిన క్రైమ్ను మాట్లాడినప్పుడు. ఆవిడ దానికి అడ్జస్ట్ అయిపోయి దాన్ని సపోర్ట్ చేసుకుంటూ విడాకులు ఇవ్వకుండా హ్యాపీగా ఇది బాగానే ఉంది కదండి, తండ్రి మా ఆయనే అని చెప్పుకుంటానంటూ వీళ్ళు నలుగురు ఒక గ్రూప్ ఫామ్ చేసుకున్నారు. ఇలాంటి క్రూయల్ మెంటాలిటీ ఉన్న కుటుంబంలో నువ్వు ఉండడం చాలా డేంజర్. అర్థమవుతుంది? నీ పిల్ల పెరగడం ఇంకా డేంజర్ నాన్న. ఏం దరిద్రం చేస్తారో వీళ్ళు నలుగురు మళ్ళీ తెలియదు. ఇలాంటి మోరల్ వాల్యూస్ లేని కుటుంబంలో నీ పిల్ల పెరగడానికి నేను యాక్సెప్ట్ చేయను. ఫస్ట్ మీ తల్లిదండ్రులతో మేము మాట్లాడతానన్నా, మీరు లీగల్గా ప్రొసీడ్ అవ్వండి. వీళ్ళ మీద ఏం కేసులు ఫైల్ చేయాలో 498 కేసు కానీ అవి కామన్ అందరికీ తెలిసినవే. వీళ్ళ మీద స్పెషల్ కేసు ఇప్పుడు జరిగిన సీన్. అర్థమవుతుందా? ఇది మీరు పోలీసులకి చెప్పారంటే ఇంతకంటే దారుణమైన సెక్షన్స్ యాడ్ చేసి వీళ్ళ నలుగురిని ఫస్ట్ అరెస్ట్ చేస్తారు. అరెస్టులు లేవు కదా ఫ్యామిలీ కేసెస్లో, ఈ కేసులో ఉంది. ఈ పని మీరు చేయండి. లీగల్ సపోర్ట్ కావాలన్నా మా టీం తరపు నుంచి మీకు మేము అందిస్తాం. సరేనా? ఇక డైవర్స్ అని ఇప్పుడే అనొద్దమ్మా, మ్యూచువల్ డైవర్స్ కూడా అనొద్దు. వీళ్ళని కొంతకాలం మీరు కోర్టుల చుట్టూ హింసించాల్సిందే. ఆస్తులు ఏవో దాచుకుందాం అనుకుంటున్నారు కదా వారసుల కోసం. కర్మ. వారసులు ఈరోజు ఆడపిల్లలు మగపిల్లలు కూడా లీగల్గా ఆస్తులకు వారసులు అన్న సెన్స్ కూడా లేని పురాతనమైన మైండ్ సెట్తో ఉన్నారు వాళ్ళు. అలాంటి వాళ్ళకి ఇప్పుడు ఏమి చట్టాల్లో మార్పులు వచ్చినాయి, లా అండ్ ఆర్డర్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది, ఇలాంటి దరిద్రపు డెసిషన్స్ తీసుకుంటే ఎంత పనిష్మెంట్స్ పడతాయి, ఇలాంటివి తీసుకొని బ్రహ్మ అవతారాలు ఎత్తకూడదని మీ అత్తకు కూడా బుద్ధి వస్తుంది. అర్థమవుతుందా? మీరు వెళ్ళిపోండి నాన్న. సరే అమ్మా, నువ్వు చేయాల్సింది మీ అత్తని నువ్వు కొట్టాల్సింది. ఇది లేదే కళ్ళల్లో పెట్టుకొని చూసుకున్నావు, కళ్ళల్లో నా జీవితం నాశనం చేసినావు, కళ్ళల్లో పెట్టుకొని చూసుకున్నాను. మిమ్మల్ని ఒక్క మాట అని వరే ఎవరైనా నానా నీకు పోలీస్ స్టేషన్ లో ఇస్తారులే అవకాశం. వెళ్ళిపోను మనుషులే గారు అసలు మీరు. శిరీష, నేనైతే నిజంగా నీకు హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా. ఎందుకంటే ఇంట్లో ఇంతమందిని నువ్వు ఎదిరించి మరి ఇక్కడికి వచ్చి నిజంగా ఈ టాపిక్ అనేది బయట పెట్టావు చూడు, నిజంగా సూపర్. ఎందుకంటే నార్మల్గా ఇప్పుడు అందరు సపరేట్ ఫ్యామిలీస్ అయ్యాయి, చిన్న ఫ్యామిలీస్ అయ్యాయి, జాయింట్ కుటుంబం ఉంటే బాగుంటుందని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ ట్రెండ్లోకి వస్తుంది. అందరం కలిసి ఉందాం, బాగుంటుంది, ఏదున్నా షేర్ చేసుకుందాం అని. బట్ ఇళ్లలోనే ఇంత దరిద్ర మొహాలు ఉంటారన్న విషయాన్ని నువ్వు బయట పెట్టావు చూడు, నిజంగా సూపర్ అమ్మా. ఇలా ఎవరు బాధపడుతున్నా సరే ప్లీజ్ నోరెత్తి మాట్లాడండి, బయటికి రండి. అండ్ వీళ్ళని నిజంగా వదలొద్దు. ఇలా లోపల ఎలాంటి క్రైమ్ చేసినా సరే మాకేం కాదు అని చెప్పేసి మూసుకొని కూర్చుంటారు చూడు. ఇప్పుడు మేడం వేయించేటటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో పర్ఫెక్ట్గా వేయి. ఇంకొకసారి ఎవరు ఇలాంటి క్రైమ్ చేయకుండా చూసుకుంటారు. ఆలోచించాలంటేనే భయపడాలి నాన్న, గుర్తుపెట్టుకోండి. పదండి. ఏమ్మా?
ఓకే అమ్మా చేద్దాం. బాబు వెళ్ళయ్యా. బాబోయ్ అసలు కనీ విని ఎరగలేదండి నేనైతే ఫస్ట్ టైం వింటాను ఇంత దారుణానికి దిగజారుతారా అనేది. అంటే మాక్సిమం ఇట్లాంటివి బయటికి రావు మేడం. అమ్మాయి బయటికి రావడం వల్ల విషయం మనం క్లారిటీ రాగలిగింది. చెత్త సమాజంలో ఉన్నారు. దయచేసి మా వ్యూయర్స్ అందరికీ రిక్వెస్ట్ అండి, ఇలాంటి నైతిక విలువలు లేని ఎటువంటి రిలేషన్స్ అన్నా కంటిన్యూ చేయమని ఎవరన్నా అంటే ఇమ్మీడియట్గా బయటకు వచ్చి కేసులు ఫైల్ చేయడం కానీ, కరెక్ట్ డెసిషన్స్ తీసుకోవడానికి సజెషన్ తీసుకోవడం కానీ చేయండి. లేదు మాకు అవేవి తెలియవు అంటే కనుక ఇదిగోండి ఇక్కడ మా నంబర్ ఉంది, ఇక్కడ వరకు అన్నారండి సార్ కానివ్వండి మేడం కానివ్వండి, మీరేం చేయాలనేది చెప్తారు. ప్లీజ్ భయపడొద్దు. అంతకు ముందు రోజుల్లో అంటే అసలు బయటికి వెళ్ళాలంటే భయపడేవాళ్ళు. ఇప్పుడు మీకు బోల్డ్ అంత అవకాశం ఉంది బయటికి వచ్చి మీ ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేసుకోవడానికి. సో ప్లీజ్ అందరూ కొంచెం ధైర్యంగా ఉండండి, హ్యాపీగా ఉండండి. ఎలాంటి ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేస్తూ లైఫ్ అంతా ఇది కంటిన్యూ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో డెఫినెట్గా కింద నంబర్ అనేది ఉంటుంది కాబట్టి దానికి ఫోన్ చేసి ఇక్కడ వరకు రండి. లేదు మేము ఎవ్వరికి చెప్పుకోలేమండి, మా ఫేసులు చూపించుకోలేము అంటే కనుక ఇది మీకు ది బెస్ట్ షో అని అంటాను. మీ ఫేసెస్ రివీల్ చేయరు, మీ ఏంటంటే మీ నేమ్స్ కానివ్వండి, మీ డీటెయిల్స్ కూడా మీవి ఏవి రివీల్ చేయరు కాబట్టి హ్యాపీగా ఇక్కడ మీ ప్రాబ్లమ్స్ అనేది చెప్పుకోవచ్చు. అండ్ అలాగే మంచి సొల్యూషన్ కూడా మన కళ్యాణ్ గారు అండ్ అలాగే రమ్య గారు ఇస్తారు. హ్యాపీగా తీసుకొని మీ లైఫ్ అనేది హ్యాపీగా బతకండి. ఓకే, సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ రమ్య గారు. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. హలో అండి, నేను మీ శ్రీవాణి. ఇది కథ కాదు జీవితం కార్యక్రమాన్ని అందరికన్నా ముందుగా మీరు చూడాలి అనుకుంటున్నారా? అయితే ఇమీడియట్గా హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, అది కూడా ఫ్రీగా. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ మీ అందరికి ఇంకో సీక్రెట్ చెప్పనా? ఇలా రండి. ఎస్, హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళకి 1000 నుంచి 1 lakh వరకు లక్కీ డ్రాస్ అనేది తీయడం జరుగుతుంది. మరి ఇంకెందుకండి ఆలస్యం, ఇమీడియట్గా హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి.